ప్రేమ స్వరూపులైన ఆత్మబంధువులకి యోగమైన రీతిలో నా యొక్క నమస్కారములు. భగవద్గీత అంటే ఒక గీత, అది ఒక ప్రమాణమైనటువంటిది. ప్రతి ధాన్యం అడిగిన మనకు ప్రమాణం జరగకుండా ప్రతిదానికి ఒక గీటు అనేది రాసి పెడతారు, ఒక గీత రాస్తారు. ఆ గీత లోపల ఉండి మనం నడుచుకున్నట్లయితే మనకు కొంచెం ప్రమాణం తప్పుతుంది. అదే ఆ గీతను దాటేసినామనుకో మన చుట్టూ ప్రమాదాలే. ఎందుకంటే అదొక ప్రమాణం కనుక ఈ భగవద్గీత కూడా సేమ్ అంతే. ఈ గీతలో ఉన్నటువంటి ఒక సారాంశం తెలుసుకొని ఆ విధంగా మనం నడుచుకున్నట్టయితే మనకు ఎటువంటి ప్రమాదం రాదని శ్రీకృష్ణ భగవానుడు ప్రతిజ్ఞ చేసి ఈ మాట అర్జునుతో బోధించిండు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం హేతి తత్వతః. వేల కొలది మనుష్యులలో ఎవడో ఒక్కడ మాత్రమే నన్ను సంపూర్ణ సిద్ధిని పొందడానికి ప్రయత్నించను. అట్లు ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో ఎవడో ఒక్కడ మాత్రమే నా యథార్థ స్వరూపము తెలుసుకొనగలుగుచున్నాడు. అర్జున, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఈ శ్లోకంలో తాత్పర్యం